హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం బీదర్కి వెళ్తున్నాం. సో హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం కాబట్టి కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి మేము రీసెర్చ్ చేస్తే మనకు హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్స్లోనే కర్ణాటకలో ఉన్న బీదర్లో ఒక 3 ప్లేసెస్ ఉంటే మేము అక్కడికి విజిట్ చేసాము. సో ఆ ప్లేసెస్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. బీదర్లో అన్ని ప్లేసెస్ కవర్ చేయాలని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం. సో కర్ణాటక రీచ్ అయిన వెంటనే ఫస్ట్ మాకు ఒక లేక్ వచ్చింది. అక్కడ కొంచెంసేపు నేచర్ ఎంజాయ్ చేసేసి అక్కడ నుంచి మేము బీదర్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ దగ్గరలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది ఉందంట. సో ఆ టెంపుల్కి చాలా చాలా స్పెషాలిటీ ఉంది. ఫస్ట్ చాలామందికి థ్యాంక్స్. నేను కంటిన్యూస్గా వీడియోస్ పెట్టకపోయినా మీ దగ్గర నుంచి నాకు చాలా మంచి సపోర్ట్ వస్తుంది. ఆల్టర్నేట్ జాబ్ ఉండడం వల్ల ప్రాపర్గా ఎడిటింగ్కి టైం దొరకట్లేదు. సో అందుకే కొంచెం డిలే అవుతున్నాయి. బట్ నేను మంత్లీ 3 వీడియోస్ పెట్టడానికన్నా ట్రై చేస్తాను. ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బీదర్లో ఫస్ట్ మనం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ కార్ పార్కింగ్ ఛార్జెస్ ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనం ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ వాక్ చేయాలి. సో ఈ టెంపుల్ని చాలా నేమ్స్తో పిలుస్తారు. సో ఒకటి జర్నీ నరసింహ కేవ్ టెంపుల్ అని అంటారు, ఇంకోటి జర్నీ నరసింహస్వామి లేదా నరసింహ జర్నీ కేవ్ టెంపుల్, అట్లా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి ఈ టెంపుల్కి. ఈ టెంపుల్కి మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మీరు లోపల దేవుని దర్శనం చేసుకోవాలంటే కేవ్ లోపల నుంచి ఒక 500 మీటర్స్ వాటర్లో వాక్ చేస్తూ దేవుడిని దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ రావాలి. సో అక్కడ మీకు నరసింహస్వామి ఇంకా లార్డ్ శివ ఐడల్స్ ఉంటాయి. మీరు దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ రావాలి. ఎంట్రన్స్లో మనకు పాదాలు కనబడతాయి. సో వాటర్ ఒక 5 feet వరకు ఉంటుంది. సో మీరు వాటర్లో వెళ్ళడానికి ఆల్టర్నేట్గా ఒక సెపరేట్గా ఇంకో క్లోత్స్ పెట్టుకోండి. సో ఇక్కడ బ్యాగేజ్ కౌంటర్ ఉంటాయి అండ్ ప్రసాదం కౌంటర్ పక్కకే ఉంటుంది. మీరు దర్శనం చేసుకొని ఇక్కడికి రావచ్చు. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి లైన్, అది టెంపుల్. సో టెంపుల్ మార్నింగ్ 7 AM to 6 PM వరకు ఉంటుంది. మీరు హైదరాబాద్ నుంచి ఒకవేళ ప్లాన్ చేస్తే మీకు బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి ఈ ప్లేసెస్కి. బెటర్ ఏంటంటే మీరు క్యాబ్స్ కానీ ఓన్ వెహికల్ కానీ ప్రిఫర్ చేసుకొని రండి. ఆల్టర్నేట్గా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. సో అవి కూడా మీరు కవర్ చేసుకొని డే అవుటింగ్ లాగా మళ్ళీ బ్యాక్ రావచ్చు. అదే ఎవరైతే బయట ప్లేసెస్ నుంచి వస్తారో వాళ్ళు హైదరాబాద్కి ప్లాన్ చేసుకొని అక్కడ నుంచి ట్యాక్సీ మాట్లాడుకొని రండి. సో ఇది టెంపుల్ లోపల ఎంట్రన్స్లో ఒక విగ్రహం ఉంటుంది. సో ఎవరైతే కేవ్ లోపల వెళ్ళని వాళ్ళు బయట దర్శనం చేసుకొని బ్యాక్ వెళ్ళిపోతారు. వాటర్ చూసిన వెంటనే చాలామంది చూసి భయపడతారు, ఎందుకంటే 5 feet హైట్ ఉంటుంది కదా. సో కొంచెం మంది బయటనే దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. సో మేము అయితే రిస్క్ తీసుకొని దిగేసి దర్శనం చేసుకోనమని, నేను హైట్ ఉన్నానని చెప్పేసి ఫస్ట్ నన్నే దొబ్బారు. వెనకాల అందరూ గోవిందా గోవిందా అనుకుంటున్నారు, ముందర నాకు చుక్కలు కనబడుతున్నాయి. అందరు గోవిందా 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 అని నడుచుకుంటూ వెళ్తున్నారు. సో ఫ్రెండ్స్ తోటి వస్తే మాత్రం ఇట్లాంటి ప్లేస్లో చాలా ఫన్ ఉంటుంది. సో లోపల దర్శనం చేసుకోవడానికి ఒక 8 members వరకే వెళ్ళొచ్చు. సో ఇది లోపల ఐడల్. సో దర్శనం చేసుకొని మేము ఇక్కడ నుంచి బ్యాక్ అయిపోయాం. 2 ఐడల్స్ ఉంటాయి, ఒకటి నరసింహస్వామి, ఇంకోటి లార్డ్ శివ. సో దర్శనం చేసుకొని బ్యాక్ వచ్చేసాం. సో లోపలికి 8 members కన్నా ఎక్కువ వెళ్ళలేరు. వాళ్ళు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. వచ్చేటప్పుడు వాటర్ అంత లేవు, కానీ పోయేటప్పుడు మాత్రం వాటర్ హైట్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే మేము వచ్చేటప్పుడు క్రౌడ్ ఎక్కువ మంది వచ్చేసారు. సో దాని వరకు మాకు ఇట్లా వేవ్స్ హైట్గా తాకినట్టు అట్లా అనిపిస్తున్నాయి. చూడండి, చిన్న పిల్లలు, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ కేవ్లో వాటర్ 365 days ఇలానే ఉంటుందంట. నరసింహస్వామి పాదాల నుంచి వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటాయంట. సో అందుకే ఈ ప్లేస్ చాలా పవర్ఫుల్ అంటారు. అలాగే పైన మనకి పైప్స్ కనబడుతున్నాయి కదా, ఆ పైప్స్ లోపల ఆక్సిజన్ ఆడాలని చెప్పేసి కేవ్ లోపల ఈ పైప్స్ అన్నీ అరేంజ్ చేశారు. అంటే ఈ 500 meters కేవ్ ఉన్నంత వరకు పైప్స్ అరేంజ్ చేశారు, ఎందుకంటే లోపల గాలి రావాలని చెప్పేసి. దర్శనం చేసుకొని బయటికి వచ్చిన వెంటనే మనకి ఇక్కడ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి, చేంజింగ్ రూమ్స్ చేసుకోవచ్చు.
కేవ్ లోపలికి వెళ్ళని వాళ్ళకి, బయట విగ్రహం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళకి ఈ నంది లోపల నుంచి వాటర్ వస్తుంటాయి. ఇది నరసింహస్వామి పాదాల నుంచి వచ్చే వాటర్ అంట. సో ఈ వాటర్ కింద కూడా వాళ్ళు బాత్ చేస్తారు, లేదంటే తల మీద నీళ్ళు వేసుకొని దర్శనం చేసుకుంటారు. సో డే అవుటింగ్ లాగా ఎవరైతే ప్లాన్ చేస్తారో రండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారు. సో మేము ఇంకా ఇక్కడ నుంచి నియర్ బై గురుద్వారా ఉంటే మేము ఆ గురుద్వారాకి వెళ్ళిపోయాం. ఈ గురుద్వారా 1948లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది రైల్వే స్టేషన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో బిదర్ రైల్వే స్టేషన్ నుంచి మీకు ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ అన్నీ దొరికిపోతాయి. కానీ మీరు ఎలాగో హైదరాబాద్ నుంచి వెళ్తే మాత్రం నేను క్యాబ్సే సజెస్ట్ చేస్తున్నాను మీకు. సో మీ ఓన్ వెహికల్ ఉంటుంది కాబట్టి మీ సరౌండింగ్లు అన్నీ కూడా తిరగొచ్చు. మనం ఈ నరసింహస్వామి టెంపుల్ నుంచి ఈ ప్లేస్కి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ గురుద్వారా ముందే ఒక హోలీ వాటర్ది పెద్ద ట్యాంక్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. సో ఇక్కడ మ్యాండేటరీ స్ట్రిక్ట్ రూల్స్ ఏంటంటే లేడీస్ ధోతి కానీ శారీ కానీ నెత్తి పైన చేసుకోవాలి. జెంట్స్ ఎదర్ క్యాప్ కానీ లేదంటే కర్చీఫ్స్ కానీ పెట్టుకోవాలి. మ్యాండేటరీ, అది తీస్తే మాత్రం సెక్యూరిటీ వాళ్ళు పట్టుకుంటున్నారు. సో లోపలికి కెమెరా అలో లేదు. సో బయట వరకు మీకు తీసి చూపిస్తున్నాను. ఇక్కడ ప్రసాదం మాత్రం వస్తుంటుంది, ట్రై చేయండి. సో ఈ గురుద్వారాలో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మేము నెక్స్ట్ ప్లేస్ బిదర్ ఫోర్ట్కి వెళ్ళిపోయాం. సో బిదర్ ఫోర్ట్ కూడా ఇక్కడ నుంచి చాలా నియర్ బై. వ్యూస్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఈ ఫోర్ట్ మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఓపెన్ అయి ఉంటుంది. సో ఎంట్రీ ఫీ అనేది ఏమీ లేదు. సో మీరు లోపలికి వెళ్ళి మంచి వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఫోర్ట్ మాత్రం. ఇక్కడ చాలా ఫిలిమ్స్ షూటింగ్స్ కూడా చాలా అయ్యాయి. సో ఈ బోర్డులో మీకు క్లియర్గా డీటెయిల్లో ఉంది, నేను తీసాను. మీరు వీడియో పాస్ చేసుకొని క్లియర్గా చూడండి, లేదంటే నేను ఎట్లాగో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, మీరు అది కూడా చూడండి. వ్యూస్ ఎంత బాగున్నాయి. సో ఈ ప్లేస్లో ఎన్నో మూవీస్ కూడా షూటింగ్స్ అయ్యాయి. సో ఒకప్పుడు ఇది చోళులు పాలించే వాళ్ళు, దాని తర్వాత కాకతీయులు తీసుకున్నారు. సో దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. సో మనం మొత్తం వీడియోలో మాట్లాడుకోలేము కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను. సో మీరు నా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి. ఈ ఫోర్ట్ ఎంట్రీస్కి మొత్తం 3 గేట్లు ఉంటాయి. ఈ ఫస్ట్ గేట్ దగ్గరనే పెద్ద తలుపు ఉంటుంది. సో ఎలిఫెంట్స్ తోటి అటాక్ చేసేటప్పుడు ఇది బ్రేక్ కాకుండా చాలా గట్టిగా కట్టారంట అప్పట్లో. సో ఇది ఫస్ట్ గేట్. సో ఒకప్పుడు ఇది కాలేజ్ అంట. సో ముస్లిమ్స్ వాళ్ళకి ఈ ప్లేస్లో వాళ్ళ కల్చర్ గురించి వాళ్ళకి క్లాసెస్ అయ్యేవంట. సో దాని గురించి ఈ ప్లేస్కి సౌదీ అరేబియా, టర్కీ కొన్ని ప్లేసెస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చేవాళ్ళంట ఒకప్పుడు. నేచర్ అయితే చాలా బాగుంది ఈ ప్లేస్లో. సో గ్రీనరీ కానీ ఆ వ్యూస్ కానీ సూపర్ అసలు. సో ఇక్కడ అప్పట్లో స్టోన్స్, ఆర్కిటెక్చర్తో ఉన్న స్టోన్స్ అన్నీ బ్రేక్ అయినవన్నీ ఇట్లా మ్యూజియంలో పెట్టారు. సో ఇక్కడ సెపరేట్గా ఒక మ్యూజియం కూడా ఉంది. సో ఆ మ్యూజియం లోపల కూడా సేమ్ ఇట్లనే స్టోన్స్ అప్పట్లో వాడినవన్నీ ఇందులో ఉన్నాయి. సో దాని హిస్టరీ మొత్తం ఇక్కడ ఉంది. నేను మీకు డిస్క్రిప్షన్లో ఎలాగో డీటెయిల్స్ ఇస్తాను. ఆ టైంలో వాడినవన్నీ ఈ మ్యూజియంలో పెట్టారు అండ్ దాని హిస్టరీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ పెద్ద పెద్ద గన్స్, నైఫ్స్, అబ్బాబాబా చూడండి, ఇంత పెద్ద గన్స్ నేను ఈ మ్యూజియంలోనే చూస్తున్నా. ఇంకా ఇలాంటి ఇంట్రెస్ట్